దొంగలు 10 సంవత్సరాలు దోచుకొని ఒక ముసలోడు ఫామ్ హౌస్ లో వండుకుంటారు, ఒక బిల్లా దొంగలే రోడ్ల మీద తిరుగుతారు. తీసుకొని నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా, నీ డోజర్ కింద పండుకుంటా అని ఇద్దరు బిల్లా దొంగలు బాబాబు అని మాట్లాడతారు. వెనకటి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఆర్బిట్ లోడు నీళ్లు పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదంటే మన శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. ఈ నాటకాలు ఆడు తెలుసు. డోజర్ కింద పండుకుంటామే మనం మూసి ఆపుతానుకుంటున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈసారి మూసి నువ్వు డోజర్ కింద పండుకుంటాని యాక్షన్ చేసినా డోజర్ నీ మూసికెళ్ళి పోనిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మూసి ఆపనీయం. ఆ రోజు మోసపోయినాం నిన్ను చూసి, నిజంగానే అగ్గిపెట్టి దొరకలేదు అనుకున్నాం. కానీ ఈసారి మా బతుకులకు మేము బతుకుతాం. ఇంకో 60 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళకే 60 ఏళ్ళ కనబడతాం. కాళ్ళు వంకర అవుతాయి, పనులు మొత్తం పచ్చగా అవుతాయి. ఇవాళ వంగ చేత కాదు, ఇది బతుకులు మన గ్రామాలలో చూసినాం. ఒకటే చెప్తున్నాం, ఈ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ లైక్ తగ్గలే. 10 ఏళ్ళు అయింది. ఇంటింటికి నల్ల ఇస్తాను 6,000 కోట్లు దోషపెట్టిన మిషన్ పగిరేలా. ఎస్ఎల్బిసి సొరంగం 9 కిలోమీటర్లు మిగతా చేయకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్తే వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పించాడు. నన్ను అమెరికా పంపించి దాని క్యాబినెట్లో 4,600 కోట్లు పెంచి ఇలా పనులు ప్రారంభించి ఫ్లోరైడ్ లేకుని 4 లక్షల ఎకరాల ఆ ప్రాజెక్టు. ఇన్ని కార్యక్రమాలు 11 మాసాలే మన ప్రభుత్వం. నిన్న 7వ తారీఖు అందులో 3 నెలలు ఎన్నికలే. వారు ముఖ్యమంత్రిగా ఉన్నది 8 మాసాలే. ఎన్ని కార్యక్రమాలు చేసినాం మీ అందరికీ తెలుసు.